హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం. సుప్రీంకోర్టుకు అదనపు సోలిసిటర్ జనరల్గా హైదరాబాద్కు శ్రీనగర్ కాలనీకి చెందిన హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఉన్న ఎస్ ద్వారకానాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నియామక ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. ఇతను 3 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. ఈయన తన న్యాయవాద విద్యను ఎల్లారెడ్డిగూడలోని పిఆర్ఆర్ న్యాయ కళాశాలలో పూర్తి చేశారు. ఆయన తండ్రి జస్టిస్ దశరథ రామిరెడ్డి కూడా ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అంతరిక్షంలో తొలిసారి ప్రైవేటు స్పేస్ వాక్ 4తో బయలుదేరిన స్పేస్ ఎక్స్ తొలిసారి అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించేందుకు మంగళవారం 4 వ్యోమగాములతో డింగిలోకి పంపింది స్పేస్ ఎక్స్. ఈ ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ దూసుకెళ్లింది. ఈ మొత్తం మిషన్కు వ్యాపారవేత్త జేర్డ్ ఇసాక్మన్ నేతృత్వం వహిస్తున్నాడు. అమెరికా వాయుసేన మాజీ ఉద్యోగైన స్కాట్ కిడ్ దీనికి పైలట్గా వ్యవహరిస్తున్నారు. వారితో పాటు స్పేస్ ఎక్స్కి చెందిన మిషన్ ఇంజనీర్లు సారా గిల్లీ, అన్నా మెనోన్ ఉన్నారు. ఇది విజయవంతమైతే పొలారిస్ మిషన్లో మొదటి మానవ సహిత యాత్రగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం స్పేస్ ఎక్స్ పరికరాలనే వినియోగించారు. ఈ ప్రాజెక్టు ఆగస్టు 27న చేపట్టాల్సి ఉన్న వాతావరణం అనుకూలించకపోవడంతో ఇది వాయిదా పడింది. పొలారిస్ డాన్ మిషన్ అంటే 4 వ్యోమగాములు తక్కువ భూకక్షలోకి వెళ్తారు. మిషన్ సమయంలో వ్యోమగాములు కక్షలో 5 రోజుల పాటు గడుపుతారు. మిషన్ లాంచ్ 3వ రోజున 2 వ్యోమగాములు క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి 15 నుంచి 20 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేస్తారు. ఈ వ్యోమగాములు స్పేస్ వాక్ చేసే మొదటి ప్రైవేట్ మిషన్ ఇదే. 13న సునీతా విలియమ్స్ మాటామంతి. అంతరిక్షంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఎర్త్ టు స్పేస్ కాల్లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నాసా వర్గాలు తెలిపాయి. మిషన్లో భాగంగా వారు ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవాలు వ్యోమగాములకు ప్రజలతో పంచుకుంటారు. ప్రపంచంలో ఉత్తమ జీవన దేశంగా స్విట్జర్లాండ్ నిలిచింది. రాజకీయ నేతల నల్లధనం నిల్వలు గుర్తొస్తాయి. అయితే దీనికి సంబంధించి బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ 2024లో స్విట్జర్లాండ్ హ్యాట్రిక్తో అగ్రస్థానం దక్కింది. సంస్కృతి, సంప్రదాయాలు, జీవ ప్రమాణ నాణ్యత, వ్యాపార అవకాశాలు, సాహసం, వారసత్వం మొదలైన అంశాలను ఆధారంగా ఈ ర్యాంకును విడుదల చేసింది. మొత్తం 89 దేశాల జాబితాలు రూపొందించగా అత్యధిక విభాగంలో ఉన్నతంగా ఉన్న స్విట్జర్లాండ్ తొలి స్థానం దక్కించుకుంది. ఇప్పటివరకు మొత్తంగా 7 సార్లు ఈ దేశం బెస్ట్ కంట్రీగా నెంబర్ 1 ర్యాంకును సాధించింది. ఇక జపాన్ 2వ స్థానంలో నిలవగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా 3, 4, 5 స్థానాలు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో భారత్ 33వ స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే మన దేశం 3 స్థానాలు కిందకు పడిపోవడం గమనార్హం. ఆసియా నుంచి జపాన్, సింగపూర్, చైనా, దక్షిణ కొరియాలు మాత్రమే ఇప్పటి వరకు టాప్ 25లో చోటు దక్కించుకున్నాయి. పిల్లల ఆకలి తీర్చేందుకు ఇంగ్లీష్ ఛానల్ని ఈదిన భారత సంతతి బాలిక ఫ్రిషా థాఫ్రే అంతర్జాతీయ సమస్యలకు స్థానిక పరిష్కారం అంటూ పర్యావరణ పరిశోధనలో అడ్డంకులను అధిగమించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అనుసంధాన్ జాతీయ పరిశోధన ఫౌండేషన్లో తొలి సదస్సులో ప్రసంగించారు. విశ్వవిద్యాలయాల మధ్య అనుసంధానాన్ని, పార్ట్నర్షిప్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఏర్పరచాలని సమావేశంలో నిర్ణయించారు. పలు రంగాల్లో వ్యూహాత్మక ప్రవేశానికి గల అవకాశాలను ఈ విషయంలో చర్చించారు. నెలకు 1,00,000 మంది పుట్టడం లేదని, రష్యాలో అత్యల్ప జనన రేటు నమోదైందని, 6 నెలల్లో 5,99,600 మందే జన్మించారని, 6% తగ్గిన నవజాత శిశువుల జననాలను సూచించింది. యుద్ధం వల్ల భారీగా సైనికులు, ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటం, జనన మరణాల్లో అంతరం భారీగా పెరుగుతుందని ఈ విశ్లేషణలో తేలింది. పారాలింపిక్స్లో
విజయాలు సాధించి భారత్కు చేరుకున్న క్రీడాకారులు. దీనిలో చూసినట్టయితే మొత్తము 84 మంది భారత అథ్లెట్లు ప్యారిస్ క్రీడల్లో పాల్గొన్నారు. టోక్యోలో 19 పతకాలతో నెలకొల్పిన రికార్డును బద్దలు కొడుతూ 7 స్వర్ణాలతో సహా 29 పతకాలను ఈసారి సాధించారు ప్యారిస్లో పాల్గొన్న పారాలింపిక్స్ క్రీడాకారులు. ఈ సందర్భంగా ఎవరైతే పారాలింపిక్స్లో స్వర్ణ పతకం గెలిచారో ఆ క్రీడాకారులకు ప్రభుత్వం 75 లక్షలను కేటాయించింది. రజతం సాధిస్తే 50 లక్షలు, కాంస్యానికి 30 లక్షలు ఇవ్వనున్నారు. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ను నెగ్గాడు. 2024 సెప్టెంబర్ 9న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడర్ సిన్నర్ 6-3, 6-4, 7-5తో 12వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్పై అమెరికా విజయం సాధించాడు. 2024లో సీనర్కి ఇది రెండో టైటిల్. గతంలో ఆస్ట్రేలియన్ ఓపెన్లో కూడా అతను విజేతగా నిలిచాడు. యుఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి ఇటలీ ఆటగాడుగా సీనర్ చరిత్రలో నిలిచాడు. భారత వైమానిక దళానికి చెందిన సుకోయ్ 30 MKI యుద్ధ విమానాల కోసం 240 ఏరో ఇంజన్ల కొనుగోళ్లను ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ దిగ్గజం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో రక్షణ మంత్రిత్వ శాఖ 26,000 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఇంజన్లను కోరాపుట్లోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ విభాగంలో ఉత్పత్తి చేశారు. రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరవానే, వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి సమక్షంలో 2024 సెప్టెంబర్ 9న సీనియర్ అధికారులు ఈ ఒప్పందంపైన సంతకం చేశారు. పారాలింపిక్స్ క్రీడలు సెప్టెంబర్ 8న ముగిశాయి. ఈ క్రీడల్లో భారత్ మొత్తం 29 పతకాలు సాధించింది. పారాలింపిక్స్లో 18వ స్థానంలో పతాంశ పట్టికలో నిలిచింది. 18వ స్థానం. మొత్తంగా భారతం బృందం 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలతో పాటు దేశ పారాలింపిక్స్ చరిత్రలో ఉత్తమ ప్రదర్శన చేసింది. ఒక్క ట్రాక్ అండ్ ఫీల్డ్లోనే 4 పసిడి పతకాలతో సహా 17 పతకాలు దక్కాయి. ఈ పోటీలు ఆగస్టు 28న ప్రారంభమయ్యాయి, సెప్టెంబర్ 8న ముగిశాయి. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను భారత్ చీనాబ్ నదిపైన నిర్మించింది. కాశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు చేపట్టిన ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. ఇప్పటివరకు చైనాలో బెయిపాన్ నదిపైన నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుభాయ్ రైల్వే వంతెన పేరిట ఉన్న ప్రపంచ రికార్డును చీనాబ్ వంతెన అధిగమించింది. ప్యారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున్న ఈ రైల్వే వంతెన పొడవు 1315 మీటర్లు. గృహ వినియోగ వ్యయ సర్వే 2022-23 ప్రకారం తృణధాన్యాల వినియోగంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏ రాష్ట్రాలు వరుసగా దేశంలో మొదటగా నిలిచాయంటే దీనిలో పశ్చిమ బెంగాల్, బీహార్, బెంగాల్ రాష్ట్రాలు వరుసగా నిలిచాయి. పశ్చిమ బెంగాల్, బీహార్ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1999, 2000 సంవత్సరం నుంచి 2022 నుంచి 2023 మధ్య తృణధాన్యాల తలసరి వినియోగం క్రమంగా క్షీణించింది. 1999, 2000 సంవత్సరంలో నెలవారీ తలసరి తృణధాన్యాల వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో 12.72, పట్టణ ప్రాంతాల్లో 10.42 కిలోలు ఉండగా ఇది 2022-23లో గ్రామాల్లో 9.61, పట్టణాల్లో 8.05 కిలోలకు పడిపోయింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 11.23 కిలోలతో పశ్చిమ బెంగాల్, పట్టణ ప్రాంతంలో 10.45 కిలోలతో బీహార్లు తృణధాన్యాల వినియోగంలో అగ్రస్థానంలో నిలిచింది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా G7 అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు.
ఇప్పటి వరకు 11 G7 సదస్సులలో పాల్గొనగా మోదీ వరుసగా ఇది 5 సదస్సులకు హాజరయ్యారు. ఇవి సెప్టెంబర్ 11, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.